వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్. అందరికీ నమస్కారం. 4 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. ఈ 4 ఎకరాల వ్యవసాయ భూమి హైవే నుండి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే డబల్ రోడ్కు ఉంటుందండి. సో 60 ఫీట్ రోడ్కు ఉంటుంది. ఫ్యూచర్లో ఇది 100 ఫీట్ రోడ్ అవుతుంది. సో ఈ రోడ్కి ప్రాపర్టీ ఉంటుందండి. సో ఫ్యూచర్లో ఈ ప్రాపర్టీకి మనం ఒక పెట్రోల్ బంక్ లాగా కానీ, లేకపోతే ఫంక్షన్ హాల్ లాగా కానీ, లేకపోతే ఒక రైస్ మిల్ లాగా కూడా ఈ ప్రాపర్టీని అయితే బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే హైవేకి దగ్గరలో ఉంటుంది. అలాగే డబల్ రోడ్కి అయితే ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసారనుకోండి, ఈ ప్రాపర్టీ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలోనే ఇస్తారండి. హైదరాబాద్ నుండి ఎలా వెళ్ళాలి, సో మనము ఎంత దూరం అవుతుంది, హైవే నుండి ఏ హైవేలో ఉంటుంది, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. విత్ ప్రైస్ కూడా చెప్తాను. నేను చెప్పడంలో ఏదైనా మిస్ అయిపోయినా, ఈ ప్రాపర్టీ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకున్నా పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేశారనుకోండి, ఈ ప్రాపర్టీ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. అలాగే ఈ ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే దగ్గర నుండి ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేశారండి. అండ్ ఇదే ఏరియాలో ఈ ఒక ప్రాపర్టీ కాకుండా ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి. హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా ఎన్ని ఎకరాలు దొరుకుతుంది. సో మీ బడ్జెట్ని బట్టి కూడా మేము ప్రాపర్టీ అయితే డీల్ చేయగలుగుతామండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి. ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని అప్లోడ్ చేస్తుంటాం. కొన్ని తక్కువ రేట్లు ఉన్న ప్రాపర్టీస్, ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్, అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి. ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం 4 ఎకరాలు. ఈ 4 ఎకరాలు సాగర్ హైవేలో ఉంటుందండి. మల్లెపల్లి దగ్గరలో సాగర్ హైవేలో ఉంటుందండి. హైదరాబాద్ నుండి ఈ ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే హైదరాబాద్, ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, బీఎన్టీ నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, చింతపల్లి, మల్లెపల్లి. సో మల్లెపల్లి అనేది చాలా పెద్ద టౌన్ అండి. సో ఈ టౌన్ దగ్గరలోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది. హైవే నుండి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అది కూడా 60 ఫీట్ రోడ్ ఉందండి ఇప్పుడైతే. సో ఈ 60 ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్ అవుతుంది. అండ్ ఫ్యూచర్లో ఇది 100 ఫీట్ రోడ్ అవుతుంది. 100 ఫీట్ రోడ్కి కూడా సెట్ బ్యాక్ ఉంటుంది. ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది. 4 మూలలు ఒక తీరుగు ఉంటుంది. మంచి జాలి ఫెన్సింగ్, అంటే ఓ ప్రాపర్టీ బౌండరీస్ కూడా ఫిక్స్ చేసి ఉన్నాయండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాపర్టీ మీరు చూడాలనుకున్నా, ఈ ప్రాపర్టీ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకున్నా పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి. అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా 65 లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి. 65 lakhs per ఎకర్ అయితే చెప్తున్నారు. కూర్చుంటే టైంని బట్టి, పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇదే ఏరియాలో, అంటే ఇది డబల్ రోడ్కు ఉంటుంది, 60 ఫీట్ రోడ్కు ఉంది కాబట్టి ఈ ప్రైస్ అయితే చెప్తున్నారు. కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి, మామూలుగా సింగిల్ రోడ్కి వెళ్ళామనుకోండి 45 lakhs, 40 lakhs, అండ్ అలా కొంచెం మట్టి రోడ్కి వెళ్ళామనుకోండి 30 lakhs, 35 lakhs. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము, ఇంకొక 10-15 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళామనుకోండి, సో మినిమం 25 lakhs నుంచి కూడా ప్రాపర్టీస్ దొరికే అవకాశం కూడా ఉంటుంది. అండ్ హైదరాబాద్ ORR ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు గేట్ దగ్గర నుండి ఈ ప్రాపర్టీకి 80 నుండి 90 కిలోమీటర్ల దూరం అవుతుందండి. సో మంచి ప్రాపర్టీ. సో కొంచెం దూరమైనా కానీ మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండి. సో ఫ్యూచర్లో ఇవన్నీ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి క్లియర్గా అర్థమవుతుందండి. సో మేము చెప్పడం వల్ల ఒక 50% మాత్రమే మీకు ఐడియా వస్తుంది. మీరు విజిట్ చేయడం వల్ల 100% ఐడియా వస్తుంది. ఎందుకంటే 1-2-3 సార్లు ప్రాపర్టీ కంపల్సరీ విజిట్ చేయాలి. సో మనం ఎన్ని డాక్యుమెంట్లు చెక్ చేసుకున్నా కానీ, సో మనం డాక్యుమెంట్లు పేపర్ పరంగానే చూస్తాము, కానీ అక్కడ పొజిషన్ పరంగా చూడలేము కదా. సో పొజిషన్ పరంగా కూడా ప్రాపర్టీ చూసుకోవాలి. సో పొజిషన్ కరెక్ట్గానే ఉందా లేదా, సో పక్కన ఏమైనా పంచాయతీలు ఉన్నాయా, లేకపోతే ప్రాపర్టీ పరంగా ఇలాంటి పేపర్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, ఇవన్నీ పక్కనోడే చెప్తాడు కానీ వేరే వాళ్ళు చెప్పలేరండి. సో మనం లాయర్కి ఇస్తాము, లాయర్కి డాక్యుమెంట్లు మాత్రమే ఇస్తాం. లాయర్ ఏం చేస్తాడు, డాక్యుమెంట్లు అన్నీ చెక్ చేస్తాడు. 1954 నుంచి ఆల్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తాడు, లింక్ డాక్యుమెంట్ చెక్, అన్ని డాక్యుమెంట్ చెక్ చేసుకుంటాడు. లీగల్గా ఓకే తీసుకోండి అంటారు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా గెట్ పంచాయతీ ఉండొచ్చు, చెప్పలేము కదా. సో 1-2-3 సార్లు విజిట్ చేయండి. చాలామంది ఏంటంటే లొకేషన్స్ పంపండి, వీడియోస్ పంపండి, మేము బాగుందంటే నేను వస్తామని చెప్పేసి అంటారు. వీడియోస్ కూడా ఒక మీడియేటర్ ఏం చేస్తాడంటే బాగా కనిపించే పార్ట్ మాత్రమే వీడియో తీస్తారు. ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు, లేకపోతే మీకు పంపిస్తారు. అది చూసి అయ్యో బాగుంది కదా అని వెళ్ళిపోతాం. సో అక్కడికి వెళ్ళినాక వెనక గుంత ఉండొచ్చు, అంటే మా చెరువు ఉండొచ్చు, శ్మశానిక వాటిగా ఉండొచ్చు, లేకపోతే ప్రాపర్టీ బాగుండకపోవచ్చు, రాళ్ళు రప్పలు ఉండొచ్చు, ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుందండి. నేనేం చెప్తున్నానంటే ప్రాపర్టీ విజిట్ చేయండి, డాక్యుమెంట్స్ క్లియర్గా చెక్ చేయండి, పొజిషన్ కరెక్ట్గా చూడండి. ఇవన్నీ చూస్తేనే ప్రాపర్టీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు.